హలో అండి, నమస్తే. నా పేరు స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాండీ సన్నీ వ్లాగ్స్. ఈరోజు మనం మన సౌత్ ఇండియన్ ట్రెడిషనల్ బ్రేక్ఫాస్ట్ దోశ, అందులోనూ రాయలసీమ స్పెషల్ స్పైసీ కారం దోశని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం ముందుగా ఒక 10 ఎండుమిర్చి తీసుకోవాలి. అలానే కొద్దిగా చింతపండు. ఈ రెండింటినీ కలిపి కొద్దిగా వేడి నీళ్ళు పోసి ఒక 10 నిమిషాల పాటు నాననివ్వాలి. ఇవి నానే లోపల పుట్నాల పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పుట్నాల పొడి కోసం మిక్సీ జార్లో ఒక అరకప్పు దాకా పప్పులు తీసుకోవాలి. అలానే కొద్దిగా జీలకర్ర, కొద్దిగా వెల్లుల్లి, టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసి ఫైన్ పౌడర్ లాగా చేసుకొని పక్కన తీసుకోవాలి. పప్పుల పొడిని ప్రిపేర్ చేసుకున్నాక కారం చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం మనము ముందుగా నానబెట్టి ఉంచుకున్నాం కదా ఎండుమిర్చి, చింతపండు, వాటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఎండుమిర్చి, చింతపండుతో పాటు నేను ఇక్కడ ఉల్లిపాయలు 4 తీసుకున్నాను. ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. అలానే కొద్దిగా వెల్లుల్లి, వీటితో పాటు కొంచెం జీలకర్ర, టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని వీటన్నిటిని ఫైన్ పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. చూడండి, ఇలా పేస్ట్ లాగా చేసుకొని ఈ రెండింటిని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు దోశ వేసుకుందాం. నేను ఇక్కడ మల్టీగ్రెయిన్ దోశ బ్యాటర్ యూస్ చేస్తున్నాను. మీకు ఒకవేళ ఈ లింక్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. దోశను వేసుకొని దానిపైన ముందుగా కారం చట్నీని అప్లై చేసుకోవాలి. కారాన్ని పూసుకున్నాక మనము పప్పుల పొడిని కూడా ప్రిపేర్ చేసి ఉంచుకున్నాం కదా, ఆ పప్పుల పొడిని కూడా వేసుకొని దోశని సర్వ్ చేయాలి. ఈ వర్షాకాలంలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చాలా టేస్టీగా ఉంటుంది కారం దోశ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శాండీ సన్నీ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యర్ టైం.